వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. నేను మీ సతీష్. ఆపరేషన్ సింధూర్పై లోక్సభలో వాడివేడి చర్చ జరుగుతోంది. పాకిస్తాన్కు భారత్ తడాకా చూపించామని కేంద్రం చెబుతుంటే సింధూర్పై సందేహాలున్నాయని విపక్షాలు అంటున్నాయి. ప్రతిపక్షాల ప్రశ్నలు పాక్ కంటే దారుణంగా ఉన్నాయని కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. సింధూర్పై ప్రతిపక్షాల అనుమానాలేంటి, ప్రభుత్వం ఇస్తున్న క్లారిటీ ఏంటి అనే అంశంపై ప్రైమ్ టైమ్ డిబేట్లో మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు సీనియర్ కాంగ్రెస్ నేత మాజీ ఎంపీ తులసిరెడ్డి గారు బయట నుంచి లైవ్లో, అలాగే ప్రస్తుతం 10 టీవీ స్టూడియోలో ఉన్నారు బీజేపీ సీనియర్ నేత, ప్రస్తుతం అధికార ప్రతినిధిగా ఉన్న కిషోర్ కుమార్ రెడ్డి గారు. చర్చలోకి వెళ్లే ముందు రాజ్నాథ్ సింగ్ ఈ రోజు జవాబిస్తూ చేసిన ఒక కామెంట్ విందాం. कभी कभी हमारे प्रतिपक्ष के लोग ये पूछते रहे हैं कि हमारे कितने बीमार हैं। मुझे लगता है उनका यह प्रश्न हमारी राष्ट्रीय जनभावनाओं का सही से प्रतिनिधित्व नहीं कर रहा है। मुझे लगता है उन्होंने एक बार भी हमसे यह नहीं पूछा कि हमारी सेनाओं ने दुश्मन के कितने विमान मारे गिराए। यदि उन्हें प्रश्न पूछना ही है अध्यक्ष महोदय, तो उनका प्रश्न यह होना चाहिए, क्या भारत ने आतंकवादी ठिकानों को तबाह किया? तो उसका उत्तर है हाँ। हाँ, मैं विपक्ष के सम्मानित साथियों से कहना चाहता हूं कि आपको प्रश्न पूछना है तो यह प्रश्न पूछिए, क्या ऑपरेशन सिंदूर सफल रहा? तो उसका उत्तर है हाँ. రైట్, తులసిరెడ్డి గారు, ఆపరేషన్ సింధూర్పై వాడివేడి చర్చ ఇంకా కొనసాగుతోంది. ఈరోజు రాజ్నాథ్ సింగ్ రక్షణ మంత్రి చేసిన కామెంట్ కూడా మీరు చూశారు. పాకిస్తాన్ ఓటమిని అంగీకరించింది, కానీ ప్రతిపక్షాలు మాత్రం మన సైనికుల సత్తాను ప్రశ్నిస్తున్నాయి అంటున్నారు. దీనిపై మీ సమాధానం ఏంటి? ఇప్పుడు ఇక్కడ ఒకటి, ఆపరేషన్ సింధూర్ కు ముందు పహల్గామ్ దాడి జరిగింది. అవును, అంటే పహల్గామ్ దాడి, ఆపరేషన్ సింధూరు, ఆపరేషన్ మహాదేవ్, ఈ మూడు క్రొనాలజీ. పహల్గామ్ దాడి జరిగింది ఎప్పుడు? 2025 ఏప్రిల్ 22వ తారీఖు. 5 మంది ఉగ్రవాదులు వచ్చి పాకిస్తాన్ నుండి భారతదేశం వచ్చి జమ్మూ కాశ్మీర్ లో పహల్గామ్ పర్యాటక కేంద్రంలో 26 మందిని చంపారు. ఇది జరిగింది ఇప్పుడు 22/4/2025 ఏప్రిల్ 22. ఉగ్రవాద శిబిరాల మీద దాడి జరిగింది ఎప్పుడు? మే 7న. ఇదేమో ఏప్రిల్ 22న, అది మే 7న ఆపరేషన్ సింధూర్ జరిగింది. సరే, కాల్పుల విరమణ మే 10న. ఇక్కడ అందరికీ ఉన్నటువంటి అనుమానాలు కానీ ప్రశ్నలు కానీ ఏమంటే, పహల్గామ్ అనేది ఒక మంచి పర్యాటక కేంద్రము, ప్రసిద్ధి చెందిన పర్యాటక కేంద్రం. అక్కడ భద్రతా వైఫల్యం కారణంగా ఈ యొక్క ఉగ్రవాద దాడి జరిగింది. అక్కడ ఒక పోలీస్ కానిస్టేబుల్ ఉన్నా, ఒక హోంగార్డు ఉన్నా కానీ 26 మందిని ఉగ్రవాదులు చంపిండే వాళ్ళు కాదు. మొత్తం ఆపరేషన్ సింధూరే అవసరమైనది కాదు. కాబట్టి ఇది పహల్గామ్ దాడి, ఆ సంఘటనే భద్రతా వైఫల్యానికి పరాకాష్ట అనేది దానికి ఆన్సర్ చెప్పాల్సిన అవసరం ఉంది కేంద్ర హోంశాఖ. ఎందుకంటే ఇది కేంద్ర పాలిత ప్రాంతం కాబట్టి కేంద్ర హోంశాఖ అంటే భారత ప్రభుత్వం వచ్చేసి అది ఆన్సర్ చెప్పాలి. అది ఖచ్చితంగా భద్రతా వైఫల్యం కిందనే. రెండవది వచ్చేసి ఎప్పుడు జరిగింది ఇది? మీరు చెప్పినట్లు ఏప్రిల్ 22న. ఇప్పుడు ఈ రోజు 29 జూలైలో ఉన్నాం. దాదాపు 3 నెలలు అయిపోయింది. ఈరోజు ఏదో మరి ఆపరేషన్ మహదేవ్ లో మట్టు పెట్టామంటున్నారు ఈరోజు మరి ఆ ఉగ్రవాదులు. అది ఎంతవరకు వాస్తవం కానీ, ఇంతవరకు 100 రోజులైనా కానీ ఆ ఉగ్రవాదులను ఐడెంటిఫై చేసింది లేదు, వాళ్ళను పట్టుకునింది లేదు, వాళ్ళను మట్టు పెట్టింది లేదు. మేము ఉగ్రవాద శిబిరాల మీద దాడి చేసినామని చెప్తున్నారు తప్ప, కన్సర్న్డ్ పీపుల్ ఎవరైతే 26 మందిని చంపారో వాళ్ళను ఐడెంటిఫై చేయడం కానీ, వాళ్ళను పట్టుకోవడం కానీ, వాళ్ళను హతమార్చడం కానీ ఏమీ చేయలేదు. వచ్చేసి అది చేయకుండా ఓవర్గా వచ్చేసి ఉగ్రవాద శిబిరాల మీద ఆపరేషన్ సింధూర్. ఓకే, ఆపరేషన్ సింధూర్ యొక్క అర్థం ఏమి? దానికి ఎందుకోసం చేస్తున్నది? ఉగ్రవాదులను తుదమట్టించుకోవడం. కాబట్టి అసలు కారణమైన ఉగ్రవాదులను మాత్రం చంపలేదు, కానీ మిగతా ఉగ్రవాదులను అందరినీ చంపేసినాము శిబిరాల మీద అనడం అనేది
సరే అది కొంతవరకు ఆపరేషన్ సింధూర్ ఓకే, కానీ ఈ ఉగ్రవాదుల పరిస్థితి ఏమిటి? అంటే మిగతా ఉగ్రవాదుల్ని మట్టు పెట్టడం, ఉగ్రవాద శిబిరాలను మట్టు పెట్టడం కరెక్ట్ కాదా? ఎవరైతే ఈ దాడికి పాల్పడ్డారో ఫస్ట్ వాళ్ళనే మనం మట్టు పెట్టాలా తులసిరెడ్డి గారు? అంతే కదా, ముందు హంతకుని వచ్చేసి ఏమనకుండా హంతకుని ప్రేరేపించిన వాళ్ళంటే ముందు హంతకుడు వచ్చేసి అతన్ని పట్టుకుంటే కదా ముందు వచ్చేసి హంతకుని వచ్చేసి ఏమైంది, ఒక 5 మందిని పట్టుకోలేకపోయినప్పుడు మన యొక్క నిఘా వ్యవస్థ ఏమైంది, మన డ్రోన్స్ ఏమైనాయి, మన శక్తి ఏమైంది వచ్చేసి అంటే అట్టర్ పెంచారు కదా. వాళ్ళను మట్టు పెట్టిండి ఉగ్రవాద శిబిరాల మీద కూడా దాడి చేసింది. అంటే ఇప్పుడు ఆపరేషన్ సింధూర్కి సంబంధించి పాకిస్తాన్ ఓటమి అంగీకరించింది, కాల్పుల విరమణకు ఫస్ట్ ప్రపోజల్ పెట్టింది. అలాంటప్పుడు మనం అటర్ ఫ్లాప్ అయినట్ట సక్సెస్ అయినట్ట? ముందు ఇది ఉంది, పహల్గామ్ దాడి కేంద్ర ప్రభుత్వానికి భద్రతా వైఫల్యం అంటున్నారు కదా, దానికి ముందు ఆన్సర్ చెప్పాలా. ఆపరేషన్ సింధూర్ సరే వాళ్ళు అంటున్నారు, కానీ అయినప్పటికీ వచ్చేసి ఉగ్రవాదులకు వచ్చేసి వాళ్ళను అధికార లాంఛనాలతో వాళ్ళకు ఉగ్రవాదులకు అంత్యక్రియ జరిపారు. ఒక్కొనికి ₹1 కోటి ఇచ్చారు. తర్వాత మొత్తం 14 కోట్లు వచ్చేసి అజర్కిస్తాన్ చెప్పారు. మళ్ళా మన మీద దాడి చేశారు. తర్వాత వచ్చేసి ఐక్యరాజ్య సమితిలో ఉగ్రవాద నిరోధక కమిటీకి వైస్ చైర్మన్ గా అయ్యారు. IMF నుండి నిధులు పొందారు. కాబట్టి ఇవన్నీ దీని పైదలు కాక ఏమన్నా వచ్చేసి, కాబట్టి మనము నాణ్యానికి బొమ్మ బొరుసా ఉన్నట్టు ఆపరేషన్ సింధూర్ వరకు ఉగ్రవాద శిబిరాల మీద ఖచ్చితంగా దాడి చేశారు. అంతవరకు వచ్చేసి మన సైన్యాన్ని అప్రిషియేట్ చేద్దాం. కానీ మిగతా మాట్లాడదాం, అవి కూడా మాట్లాడదాం. తులసిరెడ్డి గారు, కిషోర్ కుమార్ రెడ్డి గారు, తులసిరెడ్డి గారు వర్షం చూశారు. కాంగ్రెస్ పార్టీ కూడా అలాగే కొన్ని విపక్ష పార్టీలు కూడా ఈ అంశాలనే లేవనెత్తుతున్నాయి. అంటే పహల్గామ్ దాడికి పాల్పడిన టెర్రరిస్టులను మట్టుబెట్టలేదు, ఆ పేరుతో ఆపరేషన్ సింధూర్ అని ఇంకా సైనిక శిబిరాలను మరికొంతమంది ఉగ్రవాదులను మట్టుబెట్టడం అనేది ఎంతవరకు కరెక్టు? రెండోది భద్రతా వైఫల్యం వల్ల కదా పహల్గామ్ ఘటన జరిగింది. ఇవి విపక్షాల ప్రశ్నలు. ముందుగా సతీష్ గారు మీకు, అట్లాగే తులసిరెడ్డి గారికి, మన 10 టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. నమస్తే. ఇప్పుడు చంపిన వారు ఉన్నారు, తప్పనిసరిగా మిలిటెంట్స్ ఉన్నారు, చంపారు. నక్సలైట్ అటాక్స్ కూడా మన దేశంలో మన రాష్ట్రంలో కూడా చాలా కాలం క్రితం వరకు జరిగేవి. చంపిన వాడు మాత్రమే బాధ్యుడు అని మనం అనుకున్నాం అనుకోండి, వాడి వెనకాల ఉన్న వ్యవస్థ చూడండి, టెర్రర్ ఆర్గనైజేషన్స్ని చూడండి. ఇప్పుడు దేశాలు యునైటెడ్ నేషన్స్లో కూడా ఒక ఇండివిజువల్ కన్నా లష్కరే తోయిబా ఉంది. లష్కరే తోయిబాని ఒక టెర్రర్ ఆర్గనైజేషన్గా, ఇప్పుడు మొన్న మనల్ని అటాక్ చేసిన దాన్ని ఒక టెర్రర్ ఆర్గనైజేషన్గా బ్యాన్లు పెడతారు. అంతేగాని ఆ టెర్రర్ ఆర్గనైజేషన్లో ఉన్న వాళ్ళంతా కూడా, ఇప్పుడు మహమ్మద్ ఆటా ఉన్నారండి, మీకు తెలిసే అది ట్విన్ టవర్స్ అమెరికాలో అయింది కదా, విమానాలు తీసుకుని పేల్చేశారు. వాళ్ళు పేల్చిన వాళ్ళందరూ చచ్చిపోయారు. ఇంకా అయిపోయింది, అక్కడితో అయిపోయింది అని ఊరుకోలేదు. ఆఫ్ఘనిస్తాన్ వచ్చారు, ఒసామా బిన్ లాడెన్ వాడి వెనకాల పట్టుబడ్డారు. అక్కడి వరకు నడుస్తూనే పోయింది, యుద్ధం చేశారు. ఇప్పుడు మూలాలని మనం టచ్ చేయకుండా ఈ నలుగురినేమి విడిచిపెట్టారు, లేకపోతే వాళ్ళని ఏదో మీరు బాధ్యులు కాదు వదిలేసాము అని కాదు కదా, ఆ సెర్చ్ నడుస్తూనే ఉంది. ఈ అటాకే కాదు, మనకి ఈవెన్ ఇది ఇండియా నుంచి కెనడా నుంచి ఇండియాకి వస్తున్న ఎయిర్లైన్స్ ని కూడా పీల్ చేసిన దగ్గర నుంచి కనిష్క దశాబ్దాల కాలం నుంచి మనం ఒక టెర్రరిజంకి మనము విక్టిమ్స్ అవుతూ వస్తున్నాం, బలవుతూ వస్తున్నాం టెర్రరిజంకి. సో వాటి మూలాలని మట్టుబెట్టకుండా ఈ 3-4 మాత్రమే ముందు ఇది సీరియస్ అని అంటే ఎవరికి హెల్ప్ చేస్తున్నాం మనము? మీరు చెప్పండి నిజంగానే. ఇప్పుడు 4 వచ్చారు, ఆ 4ని పట్టుకునేంత వరకు ఇంకా మిగిలిన ఏ యాక్షన్ తీసుకోకూడదంటే మనం అసలు ఎవరిని కాపాడడానికి ప్రయత్నము? ఆ 4 దొరకలేదంటే మనం 10 దశాబ్దాల వరకు కూడా ఇక ఈ టెర్రర్ని ప్రోత్సహిస్తున్న వాళ్ళని ఎవరిని కూడా ఏమి అనొద్దు అనమాట. అంటే పాకిస్తాన్ని కూడా ఏమనొద్దు, ఎందుకంటే వాళ్ళు అక్కడి నుంచి పంపిస్తూనే ఉంటారు, వాళ్ళే ఊతం ఇస్తూ ఉంటారు, డబ్బులు ఇస్తూ ఉంటారు, మెషినరీ ఇస్తూ ఉంటారు, గన్స్ ఇస్తూ ఉంటారు. వాళ్ళే అసలు వాళ్ళ మిలిటరీయే మన బార్డర్ ని పాస్ చేసే విధంగా సపోర్ట్ చేస్తూ ఉంటారు, ఇవన్నీ చేస్తూ ఉంటారు. అంతర్జాతీయంగా పాకిస్తాన్ పై ఒత్తిడి తేలేకపోయారు, IMF నుంచి వాళ్ళకి అందే సాయాన్ని అడ్డుకోలేకపోయారు. ఇది తులసిరెడ్డి గారు అలాగే కాంగ్రెస్ నేతలు లేవనెత్తిన ఒక్క విషయం చెప్తాను. ఇప్పుడు మనం యునైటెడ్ నేషన్స్ లో భాగస్వామ్యమే, రైట్? IMF, వరల్డ్ బ్యాంకు ఇట్లాంటి వాటిల్లో ఇది. ఈరోజు మనము పాకిస్తాన్ని ఏం చేయగలిగాము గత 10 సంవత్సరాల్లో అనేది చూస్తే, ఈరోజు అసలు బయట నుంచి అప్పు తెచ్చుకుని ఎవరెవరో ఇస్తే తప్పించి బతకలేని పరిస్థితికి ఈరోజు వచ్చింది.
అది దాంట్లో ఎన్ని కారణాలు అసలు భారతదేశం వల్లనే జరిగింది, ఈ ప్రభుత్వం వల్లనే జరిగింది, డిమానిటైజేషన్ దగ్గర నుంచి ఇంకా ఎన్ని విధాలుగా మనము కట్టుదిట్టం చేస్తే పాకిస్తాన్ ఈ పరిస్థితికి వచ్చింది, అసలు అడుక్కు తింటున్నారు అన్న ఇది ఎప్పుడు చూసినా కానీ పాకిస్తాన్ నాయకుల్ని ఎక్కడ ఇంటర్నేషనల్గా చూసినా కానీ ఏదో చిప్పతో వెళ్ళి ప్రతి దగ్గర అడుక్కుంటే కానీ ఈ నెల గడిస్తుందా లేదా అన్న పరిస్థితులు ఉన్నాయనేది అది మామూలుగా మనమనడం కాదు, ఏదో బీజేపీ వాళ్ళు అంటున్నారు కానీ ప్రపంచం మొత్తంలో ఆ అభిప్రాయం అయితే వచ్చేసింది కదా. కొంతసేపు సౌదీ అరేబియా వాళ్ళు సపోర్ట్ చేశారు, ఇప్పుడైతే సౌదీ అరేబియా వాళ్ళు యుఏఈ వాళ్ళు పైసలు ఇవ్వమంటున్నారు, చైనా దగ్గరికి వెళ్ళి పైసలు తెచ్చుకున్నారు కొన్ని బిలియన్ల డాలర్లు, ఇప్పుడు వాళ్ళు కూడా సపోర్ట్ చేయమన్నారు. ఏ దేశము సపోర్ట్ చేయకపోతే వరల్డ్ బ్యాంక్ ఐఎంఎఫ్ లాంటివి బాగా స్ట్రిక్ట్ గా కండిషన్స్ పెట్టి ఈవెన్ ఈ టెర్రరిజం ఇట్లాంటి వాటి మీద కూడా కండిషన్స్ పెట్టి వాళ్ళకు అంటే మరీ ఇప్పుడు తులసిరెడ్డి గారైనా ఏ కాంగ్రెస్ నాయకుడైనా కానీ పాకిస్తాన్ కి అసలు ఏమీ ఇవ్వకుండా వాళ్ళ ప్రజలందరూ అలమటించి చచ్చిపోవాలి అని చెప్పి ఏమని అంటారేమో అడగండి, ఎవరు కూడా అది సమర్థించారు. ప్రజలు వేరు, ఈ టెర్రరిస్ట్ కుట్రదారులు వేరు, వారికి సపోర్ట్ చేస్తున్న పాక్ మిలిటరీ ఏదైతే ఉందో ఈ మూడు కదా. మనం ఈవెన్ అంతకుముందు షరీఫ్ ఉన్నప్పుడైనా కానీ మనకు నిన్ననే కదండి మనం కార్గిల్ జరుపుకున్నప్పుడు ఆ మిలిటరీ వేరు, మన దగ్గర లాగా కాదు, మిలిటరీ వేరు, సివిలియన్ లీడర్షిప్ వేరు, అంటే ప్రధానమంత్రి ఇట్లాంటి పార్లమెంటు ఇవి వేరు, దాని తర్వాత టెర్రరిజం వేరు. ఈసారి మనం ఏం చెప్పాము అంటే ఇదంతా అయిన తర్వాత మీరు టెర్రరిస్టులకి దేశానికి అంటే దేశ అధికార వ్యవస్థకి మేము తేడా చూడము. ఒకటి ఫస్ట్ థింగ్, టెర్రరు టాక్స్ ఇక మాటలు ఇటు టెర్రరు లేదు, టెర్రరు నీళ్లు కలిసి ఫ్లో అవ్వవు అని చెప్పి ఒక భయంకరమైన షాక్. ఇది ఇక్కడ పాకిస్తాన్కే కాదు ప్రపంచం మొత్తము మారుమోగిందండి. రైట్, అది పరిస్థితి. రైట్. తులసిరెడ్డి గారు, సింధు జలాల ఒప్పందం రద్దు చేసుకున్నారు, అలాగే పాకిస్తాన్కి సంబంధించి ఆ ట్రేడ్ విషయంలో కొన్ని ఆంక్షలు పెట్టారు. మూడోది, అంతర్జాతీయంగా పాకిస్తాన్ని ఏ విధంగా టెర్రరిజాన్ని పెంచి పోషిస్తుందో ఎత్తి చూపించే ప్రయత్నం చేశారు. ఇంకా ఏం చేయలేదన్నది మీ యొక్క ఆవేదన. దీనికి ముందు ఆన్సర్ దీనికి చెప్పాలి కదా. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ కు సంబంధించి మొత్తం కాంగ్రెస్ పార్టీ అన్ని పార్టీలు సపోర్ట్ చేశాయి. దాంట్లో వచ్చేసి నిర్ద్వందంగా వచ్చేసి పాకిస్తాన్ మీద అటాక్ చేస్తానికి అందరూ ఒప్పుకున్నారు కదా, అది ఇష్యూ కాదు. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ కు అన్ని పార్టీలు సపోర్ట్ చేశాయి, ఇంక్లూడింగ్ కాంగ్రెస్ పూర్తి మద్దతు ఇచ్చాయి. ఇప్పుడు భద్రతా వైఫల్యానికి సంబంధించి పహల్గామ్ లో ఏం ఆన్సర్ చెప్తారు? తర్వాత ఐఎంఎఫ్ వచ్చేసి అది ఆ డబ్బు వచ్చేసి మొత్తము పాకిస్తాన్ కు వచ్చే డబ్బంతా ఉగ్రవాదం మీద ఖర్చు పెడుతుందని చెప్పి ప్రజలకు ఖర్చు పెట్టడం మీరు, ఉగ్రవాదం ఖర్చు పెట్టడం మీరు. ఆ నేపథ్యంలో కూడా చంపిన వాళ్ళకు అధికార లాంఛనాలతో చనిపోయిన వాళ్ళకు 14 మందికి ఒక్కొరికి ₹1 కోటి ఇవ్వడమే కాకుండా అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిపి ఆ 14 కోట్లు కూడా జైషే మహమ్మద్ అగ్రనేత అజర్ కు ఇచ్చేటట్టుగా ఆ మొత్తం ఐఎంఎఫ్ నుండి వచ్చే డబ్బు కూడా ఉగ్రవాదులకు పోయేటప్పుడు దాన్ని అది అడ్డుకోలేకపోవడం బలహీనతే కదా. ఐఎంఎఫ్ సాయం వద్దని భారత్ అన్ని ప్లాట్ఫామ్స్ మీద ఎలుగెత్తి చాటింది కదా తులసిరెడ్డి గారు, పాయింట్ నెంబర్ 1. రెండోది, ఇప్పుడు జియో సిస్టంలో పాలిటిక్స్ ఎలా ఉన్నాయి మనం చూస్తున్నాం. అమెరికా భారత్తో సహకారం తీసుకుంటూనే భారత్కు చెక్ పెట్టేందుకు పాకిస్తాన్ లాంటి దేశాలను వాడుకుంటుంది. చైనా రాజకీయాలు కూడా మనం చూస్తున్నాం. అందుకు కేవలం మనం ఐఎంఎఫ్ సాయం అడ్డుకోకుండా అయిపోయాం కాబట్టి ఇంకా భారత్ ఫెయిల్, మన ప్రయత్నాలు ఫెయిల్ అని మనం ఒక నిర్ణయానికి వచ్చేద్దాం. ప్రయత్నం చేసింది వాస్తవమే, ఫెయిల్ అయిపోయింది కూడా వాస్తవమే కదా. అదే విధంగా ఐక్యరాజ్య సమితిలో ఉగ్రవాద నిర్మూలన కమిటీకి వైస్ చైర్మన్ గా పాకిస్తాన్ నువ్వు అడ్డుకున్నది వాస్తవమే, నువ్వు ప్రయత్నం చేసినావు కానీ ఫెయిల్ అయినావు కదా. ఎందుకు ఓవర్ ఏదో గొప్పగా చెప్పుకోవడం వచ్చేసి అన్ని విషయాల్లో వచ్చేసి వీరులం సూర్లం విక్రమార్కులం అని చెప్పేసి కొన్ని ప్రయత్నాల వరకు ఓకే. కాబట్టి ఇక్కడ అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా వద్దసం వచ్చేసి ఆపరేషన్ సింధూర్ వద్దంటారా? ఆపరేషన్ సింధూర్ ఎవరు వద్దన్నారు? దానికి ఎవరు సపోర్ట్ ఇవ్వలేదు, అన్ని పార్టీలు సపోర్ట్ ఇచ్చినాయి, దేశమంతా సపోర్ట్ ఇచ్చింది. కాబట్టి దాన్ని డైవర్ట్ చేసేసి వద్దసం దీనికి పహల్గామ్ ఆన్సర్ చెప్పరు, ఈనాళ్ళు ఏం చేస్తుంటే ఆన్సర్ చెప్పరు. కాబట్టి అక్కడ ప్రభుత్వం ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నది ఆపరేషన్ సింధూర్ గురించి కాదు. తర్వాత ఆపరేషన్ సింధూర్ లో కూడా సరే ట్రంప్ వ్యాఖ్యలు వచ్చేసి సరే యుద్ధం ఎవరు స్టాప్ చేసినా మంచిదే, యుద్ధం ఎవరికి మంచిది కాదు, అది రష్యాకు ఉక్రెయిన్కైనా ఇజ్రాయెల్ కు లెబనాన్కైనా మనకు పాకిస్తాన్కైనా లేకుంటే కంబోడియాకు దానిని కూడా ఇష్యూ చేశారు కదా. ట్రంపే ఆపి ఉంటాడు. ట్రంప్ ఎన్నిసార్లు అంటున్నా ప్రైమ్ మినిస్టర్ మోడీ రెస్పాండ్ అవ్వట్లేదని మీ కాంగ్రెస్ నేతలు అంటున్నారు కదా. అంటే మన ప్రధాని మీద నమ్మకం లేదా? ప్రధాని అంటే ట్రంప్ అన్నాడు కాబట్టి ట్రంప్ నమ్మేద్దామా? మంచిదే కానీ ఆయన వచ్చేసి మొత్తం ఈడ సమస్య ఏమి వాణిజ్య సమస్యలు తీసుకొచ్చి ఆఫ్ చేశాను అంటున్నాడు. ఏంటి ఆ వాణిజ్య సమస్య చెప్పాలి కదా.
ఇక్కడ కానీ అసలు ఆయన జోక్యం లేదని ప్రైమ్ మినిస్టర్ క్లారిటీ ఇచ్చారు కదా. మరి అదే కదా పార్లమెంట్ చెప్పని చెప్తుంది, అదే కదా పార్లమెంట్ అదే చెప్పొచ్చు కదా. ఓకే కిషోర్ గారు దీనిపైన పార్లమెంట్ వేదికగా ప్రైమ్ మినిస్టర్ మోడీ క్లారిటీ ఇవ్వాలని తులసిరెడ్డి గారు అడుగుతున్నారు. పాయింట్ నెంబర్ 1. రెండోది పహల్గాం దాడి భద్రతా వైఫల్యం ఒప్పుకుంటారా లేదా? ఈ 2 ప్రశ్నలు మీ ప్రధానంగా అడుగుతున్నాం అంటున్నారు. పహల్గాం దాడి అవడం అనేది ఇప్పుడు ఒకసారి రాహుల్ గాంధీ గారి వీడియోనే ఉంటుంది, ప్రతి దాడిని మనం ఆపలేము అనేది. ఎందుకనంటే మనం 100 సార్లలో 99 సార్లు గెలిచినా ఒక్కసారి ఎవరైనా లోపలికి వచ్చినా కూడా అది జరుగుతాయి అట్లాంటివి. లేకపోతే ఇప్పుడు ఒక్కటే విషయం చెప్పండి, మన దగ్గర పోలీస్ వ్యవస్థ ఎందుకు ఉంటుందండి? ఒక రోజు మొత్తము ఉన్న క్రిమినల్స్ అందరినీ చేసినా కూడా నెక్స్ట్ డే మళ్ళీ క్రైమ్ ఉండదని కాదు, కానీ ఎంత కంట్రోల్డ్గా ఉంది, ఎంత తగ్గుతోందా పెరుగుతోందా, జరిగినప్పుడు దాన్ని ఇమీడియట్గా ఎట్లా దానికి రియాక్షన్ ఎలా ఉంది అనేదే కదా అది మనకు. లేకపోతే దేశాలు సైన్యాలు ఎందుకు పెట్టుకోవాలి, లేకపోతే పోలీసు వ్యవస్థలు ఎందుకు ఉంటాయి? సో ప్రధానమంత్రి గారు కూడా హోంమంత్రి గారు కూడా చెప్పారు ఎస్ ఇంటెలిజెన్స్ సరిగ్గా లేకపోవడం వల్ల అఫ్ కోర్స్ అక్కడికి వచ్చారు అని చెప్పి మనము ఇది చేసామని చెప్పి. మీరు ఇంతకుముందు తులసిరెడ్డి గారు ఒక మాట అన్నారు, అక్కడ ఒక ఏంటండి హోంగార్డ్ ఉన్నా ఒక కానిస్టేబుల్ ఉన్నా సరిపోయేది అనేది. మీకు ఊరిలో అటాక్ అయింది, పఠాన్కోట్లో అటాక్ అయింది, ఎక్కడైంది? ఎయిర్ ఫోర్స్ బేస్ మీద అయింది. ఎయిర్ ఫోర్స్ బేస్లో ఎవరుంటారు? ఆర్మీ వాళ్ళు ఉంటారు. హోంగార్డ్ కన్నా కానిస్టేబుల్ కన్నా ఆర్మీ వాళ్ళు మచ్ బెటర్ అనే అనుకోవాలి కదా. ఇంకొకసారి ఆ బాంబ్ బ్లాస్ట్ లో 30-40 మంది మనోళ్ళు చనిపోయారు, మనం అందుకని సర్జికల్ స్ట్రైక్ చేశాము. ఇవన్నీ కూడా మిలిటరీ వాళ్ళ మీదనే. జమ్మూ అండ్ కాశ్మీర్ లో మిలిటరీ వాళ్ళ మీద, అంతకుముందు పంజాబ్ లో మిలిటరీ వాళ్ళ మీద అవుతుంది. ఉంటే అయిపోయేది లేదు. కాంగ్రెస్ ఆరోపణలన్నింటినీ నేను సర్టిఫై చేయడం లేదు, కానీ ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు మాత్రం చెప్పారు ఇంత. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ టూరిజం డెవలప్ చేశారు, పర్యాటకులు ఎక్కువ మంది వెళ్తున్నారు. ఎట్ ది సేమ్ టైం అది ఇప్పటికీ సెన్సిటివ్ ఏరియానే. అలాంటి సెన్సిటివ్ ఏరియాలో పహల్గాం లాంటి అత్యంత కీలకమైన పర్యాటక ప్రాంతంలో సెక్యూరిటీ లేరు అన్నది మాత్రం చాలా షూట్అవుట్ అయింది ఇష్యూ. అదే అంటున్నాను, అసలు అక్కడికైతే అసలు ఈవెన్ టూరిస్ట్స్ ఈ సమయంలో వచ్చేది కాదు అని చెప్పి కూడా మనం ఆ మధ్య మొత్తం అనాలిసిస్లు విన్నాము, న్యూస్లు కూడా చదివాం. ఆ టూరిస్టులు వచ్చేది కాదు, అక్కడ లోకల్ కోఆర్డినేషన్ ఇదై అసలు అక్కడికి ఆ ప్రాంతానికి టూరిజంని ఇంకొంత సమయం తర్వాత ఓపెన్ చేయవలసింది కూడా ముందే ఓపెన్ చేసి ఎలో చేశారు. అది కమ్యూనికేషన్ గ్యాప్ అయిపోయింది సెక్యూరిటీ ఫోర్సెస్ కి మధ్యలో, లోకల్ అడ్మినిస్ట్రేషన్ కి మధ్యలో అని కూడా మనం చదివాం. అంటే ఇవన్నీ కూడా ఇంప్రూవ్ చేసుకోవాల్సిన విషయాలే, కాదని మనం అనట్లేదు. అది వైఫల్యం అని కూడా ఒక విధంగా ప్రాణాలు పోయాయి అని అంటే అది తప్పనిసరిగా ఇప్పుడు ప్రతి ఒక్క ప్రాణానికి మనం బాధ్యులమే కదా, మన ప్రభుత్వం బాధ్యతే, మన సైన్యమే అయినా లేకపోతే మన ఇక్కడ పోలీసు వ్యవస్థ అయినా ఇట్లాంటివన్నీ కూడా మళ్ళీ పైన చూస్తే ఎవరుంటారు? వాళ్ళే కాదు కదా, మినిస్టర్లు ఉంటారు, ప్రధానమంత్రి ఉంటారు, లేకపోతే చీఫ్ మినిస్టర్లు ఉంటారు. తప్పనిసరిగా బాధ్యత ఉందండి, కాదని అనలేదు, దాని గురించి తప్పించుకోలేదు. ఆ రోజు కూడా చెప్పారు, నేను అనుకుంటాను అమిత్ షా గారే ఆన్సర్ చేశారు, ఎస్ ఉంది అని చెప్పి. ఫెయిల్ అయ్యాము, కాపాడడంలో ఫెయిల్ అయ్యాము అని చెప్పేసి అన్నారు. అది ఏ అటాక్ జరిగినా కానీ ఇట్స్ ఎ ఫెయిల్యూర్, తప్పదు. ఒక ఇక్కడ మర్డర్ జరిగినా, ఒక రేప్ జరిగినా, ఒక ఇది జరిగినా అన్నీ కూడా వ్యవస్థ కరెక్ట్గా ఉండి, పోలీస్ వ్యవస్థ కరెక్ట్గా ఉండుంటే అని అంటాం చూసారా. తప్పనిసరిగా ఏ ఒక్కరికి గాయమైనా, మరణం చెందినా కూడా, ఒక క్రైమ్ జరిగినా కూడా వ్యవస్థ ఫెయిల్ అయిందని అనుకోవాలి. ఆ ఉద్దేశంతో మనకు ముందుకెళ్ళాలి. కాకపోతే నేనేమంటున్నానంటే అక్కడ ఒకరిద్దరు కానిస్టేబుల్ హోంగార్డ్ ఉండుంటే ఆగేది అని అంటే, నేను అన్నాను మన ఎయిర్ బేస్ల మీద, మన మిలిటరీ వ్యవస్థల మీదనే అటాక్లు అయ్యాయండి. టెర్రరిజం ప్రాణాపాయం ఉండదు అనేది ఏమీ లేదు, అది ఉండే మన వాళ్ళు ఫైట్ చేస్తున్నారు, మన సైన్యమైనా ఇంకొకరైనా. తులసిరెడ్డి గారు, అంటే ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదు, ఆపరేషన్ సింధూర్ కంటిన్యూ అవుతుంది అన్నది ఈరోజు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేసిన ప్రకటన. అలాగే ప్రతిపక్షాలు లేవనెత్తున్న కొన్ని అంశాలకు సంబంధించి కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు. మరి మీకు కేంద్ర ప్రభుత్వం నుంచి సమాధానం వచ్చినట్టుగా భావించవచ్చా, ఇంకా మీకు ఇంకా అనుమానాలు ఉన్నాయా? ఇప్పుడు ఇక్కడ అనుమానాలనే చెప్తున్నాం కదా. ఇప్పుడు వారు కూడా చెప్పారు పహల్గాం దాడికి వచ్చేసి ఒక విధంగా వైఫల్యమని, అదేవిధంగా ఆపరేషన్ సింధూర్ కు అన్ని పార్టీలు సపోర్ట్ ఇచ్చాయి. కాబట్టి ఇక్కడ ఒక ఇష్యూ, మేజర్ ఇష్యూ కాబట్టి దాంట్లో వచ్చేసి ప్రతిపక్షాలు ఒక నాణానికి బొమ్మ పరుచు అన్నట్టు రెండు పక్కల ఉంటాయి. ఇప్పుడు వాళ్ళు ఆపరేషన్ సింధూర్ గురించి ఒక వర్షం చెప్పారు, పహల్గాం దాడి గురించి చెప్పారు. అదేవిధంగా ప్రతిపక్షాలు వచ్చేసి పహల్గాం దాడి వైఫల్యము, ఆపరేషన్ సింధూర్ కు మేము హృదయపూర్వకంగా సపోర్ట్ ఇచ్చాము. కాకపోతే అంటే కాల్పుల విరమణ అంటే ఎలాంటి సమయంలో ప్రతిపక్షం అధికార పక్షంలో ఉండదు కదా, అంతా భారత పక్షంగానే ఉండాలి కదా. అని ఇప్పుడు ఏదైనా ఒక అంతిమంగా భారత పక్షం ఉంటాం కానీ ఇంకా ఏం మాట్లాడకుండా ఒకే పక్షం ఎట్లా వస్తాం వచ్చేసి ఏదైనా వచ్చేసి
ఇప్పుడు వాళ్ళు వచ్చేసి మొత్తం లేదు వాళ్ళ మీరు విజయోత్సవం ప్రతిపక్షంగా ఇష్యూని రేజ్ చేయాలి అడగాలి, నేను కాదనటం లేదు. కానీ ఇలాంటి సెన్సిటివ్ ఇష్యూలో పాల్గాం దాడి జరిగిన తర్వాత మనం ఆపరేషన్ సింధూర్ చేసాము, దెబ్బకి పాకిస్తాన్ తోకముడిచింది, సింధు జలాల ఒప్పందానికి సంబంధించి మనం రద్దు చేసుకున్నాము, కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టాము. అంటే ఇలాంటి ఒక సెన్సిటివ్ మ్యాటర్స్లో కూడా మనం ఒక డెకారం మెయింటైన్ చేయాలి కదా. ఎక్కడ ఇప్పుడు డెమోక్రటిక్ కనీసం వచ్చేసి విజయోత్సవ సభ వాళ్ళొక్కరే జరుపుకుని సరిపోతున్నా, బీజేపీ పార్టీ వాళ్ళొక్కరే. కాబట్టి మీరు వచ్చేసి మీకు క్రెడిట్ పొందాలని చెప్పేసి మీరు విజయోత్సవం అది అయిపోతేనే దేశం అంతా వచ్చేసి విజయోత్సవ సభలు అందరినీ కలుపుకొని చేస్తుంది నిజమే అయితే కదా. మీకు భారతదేశం యొక్క గొప్పతనం అయికుంటే అని ప్రతిపక్ష పార్టీని కలుపుకొని ముందు మీటింగ్లకే రావు, వచ్చేసి ప్రధానమంత్రి రాడు, వచ్చేసి బీహార్ లో ఎన్నికల్లో పాల్గొంటాడు. కాబట్టి దాన్ని ఒక పొలిటికల్ అడ్వాంటేజ్ గా తీసుకోవడానికి ప్రయత్నం చేశాడు కాబట్టి సమస్య వస్తుంది. అంటే కిషోర్ గారు అది కరెక్టేనా? పొలిటికల్ అడ్వాంటేజ్ గా తీసుకుని ప్రయత్నం చేయడాన్ని సమర్థించుకుంటారా? అయిపోయిన తర్వాత విజయోత్సవ ర్యాలీలు తీయటం, సభలు చేయటం కేవలం బీజేపీ కార్యకర్తలు, బీజేపీ పార్టీ చేయటం బాగా గుర్తుంది నిజంగానే. అంటే నేను అప్పుడు యుఎస్ లో ఉండే ఆ టైంలో, కానీ ఇది జరిగిన తర్వాత, మన ఆపరేషన్ సింధూర్ జరిగిన తర్వాత గ్యారంటీగా మన ఆర్మీని సపోర్ట్ చేస్తూ బీజేపీ కార్యకర్తలందరూ ర్యాలీలు తీయడము నాకు తెలుసు. ఎందుకంటే మా గ్రూప్ డిస్కషన్లో కూడా వచ్చింది, ఈరోజు చేద్దాము ఇట్లా చేద్దాము అని చెప్పి. సైన్యము మనది, భారతదేశానికి. ఇప్పుడు కమ్యూనిస్టులది కాదు, ఇది రైట్ వింగ్ చేయబట్టి లెఫ్ట్ వింగ్ది కాదు, లేకపోతే కాంగ్రెస్ది కాదు, బీఆర్ఎస్ది కాదు అనేది లేదు. ప్రతి ఒక్కరూ కూడా మన సైన్యంతో, మన సైన్యానికి సంఘీభావం తెలపడానికి, వారిని కొనియాడడానికి అందరికీ హక్కు ఉంది. ఆ రోజు కాంగ్రెస్ వారు అసలు నాకు గుర్తుండి ఈవెన్ రేవంత్ రెడ్డి గారు కూడా ఏదో చేసినట్టున్నారు ఇట్లాంటిదే. ఇక్కడ కూడా ఏదో కాంగ్రెస్ వాళ్ళు కూడా ఒక రోజు అయితే చేశారు. ఏదో రేవంత్ రెడ్డి కూడా సైనికులకి మద్దతుగా, అలాగే ఎవరైతే మరణించారో వాళ్ళకి నివాళిగా చేశారు. సో ఇప్పుడు అదేదో బీజేపీ వారే చేశారు. ఇది సైన్యానికి మద్దతుగా నిలబడడానికి ఇదేదో కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వాలనేది ఏమి లేదండి. ఏ ప్రభుత్వము ఏ ఇది కాదు, కాంగ్రెస్ వారే తీసుకోవచ్చు. ఇప్పుడు అదే క్రెడిట్, ఇప్పుడు వారు పాలించారు కదా దేశాన్ని, అయినా కానీ అదంతా అవసరం లేదు. మన సైన్యానికి సపోర్ట్ వ్యక్తపరచడానికి ఎవరెవరి పర్మిషన్లు కావాలండి. రైట్. అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రధాన డిమాండ్ నాకు అర్థమైంది, ఈరోజు సభ చూసింది, ప్రైమ్ మినిస్టర్ మోడీ దీని మీద మాట్లాడాలి అన్నది వాళ్ళ 16 గంటల డిస్కషన్ అన్నారు. 16 గంటల డిస్కషన్ అన్నారు. రాజ్నాథ్ సింగ్ గారు ఓపెన్ చేశారు. అయితే ఇందులో నేను ఒకటి, ఇప్పటివరకు మీరు ప్రశ్నలు అడుగుతూ ఉండే, లేకపోతే వారు మాట్లాడుతూ ఉంటే నేను ఆన్సర్ చెప్తున్నాను తులసిరెడ్డి గారికి. కానీ ఒక్క విషయం మనం గమనించాలి, కాంగ్రెస్ వారు పూర్తి మద్దతు ఇచ్చామంటున్నారు. దేశ సైన్యానికి పూర్తి మద్దతు ఇవ్వడం అనేది అదేదో ప్రభుత్వానికి ఏదో సహాయపడ్డట్టు కాదండి. ఏ ప్రభుత్వానికి సహాయపడ్డట్టు కాదు. ఈవెన్ బంగ్లాదేశ్ వారిలో ఒకవేళ బీజేపీ సపోర్ట్ ఇచ్చింది అని చెప్పి మేము గొప్పగా మన దేశం వైపు నిలబడడానికి ఏదో ప్రభుత్వానికి సపోర్ట్ చేయడానికి, దీనికి రెండింటి మధ్యలో చాలా వ్యత్యాసం ఉంది. మన దేశం వైపు నిలబడడానికి దానికి ఏదో క్రెడిట్, దానికి ఏదో మాకు భుజాల మీద ఇది ప్యాట్ కావాలనేది కాదు. ఒకటి. రెండు, ఇప్పుడు ఆ రోజు నుంచి నేను కాంగ్రెస్ చూస్తున్నాను, మద్దతు పలికామంటారు, కానీ రెండు విషయాలు. పాకిస్తాన్ జనరల్స్ ఏం మాట్లాడారు, పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ఏం మాట్లాడాడు అనేది వీళ్ళు రిపీట్ చేస్తారు. అమెరికన్ ప్రెసిడెంట్ ఏం మాట్లాడాడు అనేది రిపీట్ చేస్తారు. కానీ అవి రెండు మనకి వ్యతిరేకంగా ఉన్నా అవే పట్టుకుంటారు. కానీ అసలు మన సైన్యం చెప్తున్న దాన్ని ఒక్కరోజు రిపీట్ చేశారా? డీజీఎంఓలు ఏం చెప్పారు? వాళ్ళు కాల్ చేశారు, పొద్దున కాల్ చేస్తే మళ్ళీ 3:30 ఏమో, మళ్ళీ 3:10 ఏమో, మళ్ళీ మధ్యాహ్నం మళ్ళీ కాల్ చేసి అఫీషియల్ గా చెప్పండి, అడగండి, మీరు అడిగితే మేము అని చెప్పి, అది అఫీషియల్ గా డీజీఎంఓలు చెప్పారు, మన డిఫెన్స్ సెక్రటరీ చెప్పారు. రైట్, అది మాత్రం ఎప్పుడు రిపీట్ చేయరు. ట్రంప్ ఇట్లా అంటున్నాడు, ఎవరెవరైనా ఏదైనా అనుకోవచ్చండి, వారు అనుకున్నంత మాత్రాన అవుతుందా? ఇప్పుడు నేను ఒక్క విషయమే అడుగుతాను తులసిరెడ్డి గారిని, ఒకటి. ఇప్పుడు నెహ్రూ కుటుంబం మీద అప్పటి నుంచి ప్రధానమంత్రులు అయిన వారైనా, ప్రధానమంత్రులుగా వ్యవహరించిన వారి మీదైనా సోషల్ మీడియాలో విపరీతమైన రకరకాల ఇవి మాట్లాడడం ఉంటది. దాని అంతటికి మీరు ఏమి అనలేదు, లేకపోతే మీరు అందరినీ కేసులు పెట్టి లోపల వేయలేదు చేయబట్టి అన్న టైప్ లో ఉంటది కదా. మనకి ఒక డెకోరం ఉంటది కదా, మనం దేశం వైపు, మన రాజకీయ నాయకులు, మన నాయకుల వైపు మనం నిలబడ్డప్పుడు మనకి ఒకటి ఉంటది కదా. ఎందుకు ఓన్లీ అమెరికన్ ప్రెసిడెంట్ లేకపోతే పాకిస్తానీ ప్రైమ్ మినిస్టర్ అన్నది, మన ప్రైమ్ మినిస్టర్ అన్నది ఏంటి, మన మిలిటరీ వాళ్ళు అన్నది ఏంటి, వాళ్ళ మాటకి విలువ ఇవ్వాలనేది. తులసిరెడ్డి గారు, థ్యాంక్ యూ. కిషోర్ కుమార్ రెడ్డి గారు, మనం చూస్తున్నాం ఆపరేషన్ సింధూర్పై 16 గంటల సుదీర్ఘ చర్చ అయితే కంటిన్యూ అవుతోంది. ప్రధానంగా ఇక్కడ లేవనెత్తున్న అంశాలు చూస్తే, అంటే ట్రంప్ చేసిన వ్యాఖ్యలు, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ చేసిన వ్యాఖ్యలు, పాకిస్తాన్ ప్రధాని చేసిన వ్యాఖ్యలు పట్టుకునే విపక్షాల ప్రశ్నలు అడగటం అనేది మన సైన్యాన్ని, మన భారత ప్రభుత్వ సార్థకతని దెబ్బతీస్తున్నట్టు అంశాన్ని భారతీయ జనతా పార్టీ ప్రస్తావిస్తోంది. అసలు పహల్గాం ఘటనకు పాల్పొన్న వాళ్ళని ఇప్పుడైనా పట్టుకున్నారా,
దానికి సంబంధించి అక్కడ భద్రతా వైఫల్యంపై ఎందుకు సమాధానం చెప్పట్లేదు, ట్రంప్ నేనే ఆపాను అని చెప్తున్నా ప్రైమ్ మినిస్టర్ దీని మీద ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు, వీటికి సంబంధించి సభ సాక్షిగా పార్లమెంట్ సాక్షిగా ప్రైమ్ మినిస్టర్ మాట్లాడాలి, క్లారిటీ ఇవ్వాలని అటు కాంగ్రెస్ పార్టీ ప్రస్తావిస్తోంది. ఏదేమైనా ఆపరేషన్ సింధూర్పై సెగలు అన్నట్టుగా సభలో ఈ చర్చ జరుగుతున్న నేపథ్యంపై కొంత ఇంట్రెస్టింగ్గానే ఉంది. మరి చూద్దాం ప్రైమ్ మినిస్టర్ మోడీ దీనిపైన ఎలాంటి సమాధానం ఇవ్వబోతున్నారు. రాజ్నాథ్ సింగ్ రక్షణ మంత్రిగా అయితే చర్చను ప్రారంభించారు. ఆపరేషన్ సింధూర్ ఇంకా ఆగలేదన్నారు. పాకిస్తాన్ కంటే ఘోరంగా విపక్షాలు మాట్లాడుతున్నాయన్నారు. కాబట్టి మరి మోడీ ఇచ్చే సమాధానం ఎలా ఉండబోతుందన్నది అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఆపరేషన్ సింధూర్కి సంబంధించి. థ్యాంక్ యూ కిషోర్ గారు, థ్యాంక్ యూ తులసిరెడ్డి గారు. ఇది వాల్టి ప్రైమ్ టైమ్ డిబేట్.